ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పండని పంట, 10 ఏళ్ల తెలంగాణలో పండని పంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించినాం. సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ప్రతి గ్రామ పంచాయతీలో చివరి రైతు దగ్గర చివరి గింజ పడే వరకు కూడా సమర్థవంతంగా ముందుకు పోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు రేషన్ వ్యవస్థను ఏ విధంగా నడిపించిందో ఇప్పుడు ఎట్లా నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు జాగ్రత్తగా వినాలి. వేదిక మీద పెద్దలు వినాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. ఏదైనా మునుగోడు బై ఎలక్షన్ వస్తే ఏదైనా అది హుజురాబాద్ ఎక్కడది హుజురాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్కడ రేషన్ కార్డు ఇచ్చింది. కానీ సాధారణంగా రేషన్ కార్డు ఎక్కడ కూడా కొత్తగా ఇవ్వలేదు. పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను చేర్చలేదు. రేషన్ లో దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు. సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇచ్చిన దొడ్డు బియ్యంలో 75 నుంచి 80% దొడ్డు బియ్యం ఎవరు తినలేదు. అది బ్లాక్ మార్కెట్ కి డైవర్ట్ అయింది. అంటే 40 రూపాయలు కిలో కొని సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి ఈ మొత్తం రేషన్ వ్యవస్థ వాళ్ళ హయాంలో ఎట్లా మరి నడిచిందో మీరు గమనించారు. మేము అధికారం వచ్చిన తర్వాత సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. ఆ సన్న రకాలని మిల్లింగ్ చేయించి ఈ రోజు తెలంగాణలో భారతదేశంలో మొదటిసారి జనాభాలో 85% జనాభాకి ఉచితంగా ప్రతి మనిషికి 6 కిలోలు మరి సన్న బియ్యం వచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం.